నమస్తే, వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అయోధ్య రామమందిర గర్భగుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంపై స్పందించిన భారత్. అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన విగ్రహం రామలల్లా చేరింది. ఇక వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్లు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. ఇక విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి ఓ క్రేన్ సహాయంతో గర్భగుడిలోకి చేరినట్టు వివరించారు. కాగా విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశాలున్నాయని మిశ్రా తెలిపారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ప్రస్తుతం 7 రోజులు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. జనవరి 21 వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రాణ ప్రతిష్ఠ రోజున కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు. కాగా రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మధ్యాహ్నం 12:20 మొదలైన 1 గంటలోపు ముగియనుంది. అంతకుముందు బుధవారం ప్రధాన విగ్రహం ప్రతీకాత్మక ప్రతిరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ఇక కలశ పూజ నిర్వహించారు. ఇక ప్రస్తుతం 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి క్రతువులను నిర్వహిస్తూ ఉన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు. ఇక డిజిటల్ హెల్త్ కార్డులు డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతుందని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతిక సహాయంతో నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని రేవంత్ ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ వైద్య సేవలకు సాఫ్ట్వేర్ సేవలు హైదరాబాద్ రాజధానిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఔషధాల్లో 33% హైదరాబాద్ నగరంలో తయారవుతుందని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగానూ ప్రసంగించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాద సంస్థ జైష్ అల్లా అద్ల్ స్థావరాలపై ఇరాన్ ఇటీవలే వైమానిక దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారం పాకిస్తాన్, ఇరాన్ల మధ్య సమస్యగా పేర్కొని తమ వైఖరిని స్పష్టం చేసింది. ఇక భారత్ విషయానికి వస్తే ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీ లేదు. ఇక తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదాలపై దేశాలు తీసుకునే చర్యలు ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ వైమానిక దాడులు స్పందించాలంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ ఈ విధంగానూ స్పందించింది. కాగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్లా అద్ల్ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇటీవలే ఇరాన్ వైమానిక దాడులు జరిపింది. క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి 2 ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడి దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. ఇక దాడుల కారణంగా 2 చిన్నపిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమ భూభాగంలోకి చొరబడిందని, చట్టవిరుద్ధ చర్యల పట్ల ప్రతిఘటించే హక్కు తమకు ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. కాగా 2012లో ఏర్పడినటువంటి జైష్ అల్లా అద్ను ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏపీలో స్కూళ్లు సంక్రాంతి సెలవులు అనంతరం జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటనలోనూ పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22న పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఏఎస్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఇక టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియాతో రేపు హైదరాబాద్లో జరగనుంది. ఇటీవలే షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇక గురువారం సాయంత్రం 6:45 ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. ఇక రాత్రి 7:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇక రాత్రి 8 గంటలకు గండిపేటలో ఉన్నటువంటి గోల్కొండ రిసార్ట్ కు వెళ్లి తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8:30 హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు. కాగా మరుసటి రోజు ఉదయం విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.
ఇటీవలే ముంబై ఎయిర్పోర్ట్లో రన్వే ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సీరియస్ అయింది. ఈ నిర్వహణకి పాల్పడినటువంటి దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు 1.2 కోట్ల జరిమానాను విధించింది. ఇటీవలే గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించాల్సి వచ్చింది. ప్రయాణికులు కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గాను మారింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ముంబై ఎయిర్పోర్ట్ కి 30 లక్షల జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో ముంబై విమానాశ్రయానికి షోకాస్ నోటీసులు జారీ చేసిన విషయము తెలిసిందే. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. ఇక టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక రా కదలిరా పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు కొడాలి నాని బైక్ ర్యాలీ చేపట్టున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం జగన్ ఫోటోలు లేకుండానే టీడీపీకి పోటీగా నాని ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పిస్తారు. అనంతరం గుడివాడ సభలో ఆయన పాల్గొంటారు. ఇవే వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.